ఫ్రెండ్స్, వివేకానంద కేసులో మంత్రి అరెస్ట్, తీవ్ర టెన్షన్లో సీఎం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శివశంకర్ రెడ్డికి గత నెల 11న తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు శివశంకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సమాధానం చెప్పాలని కోరింది. జూలై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్టు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వైఎస్ వివేక్ హత్య కేసులో శివశంకర్ రెడ్డి A5గా ఉన్నారు. అయితే ఆయనతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా దర్యాప్తు సంస్థ CBIని కూడా సునీత చేర్చారు. అదేవిధంగా వాదన సమయంలో విచారణలో ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఛార్జెస్ ఫ్రేమ్ చేసే దశలోనూ ఉన్నట్లు సునీత తరపు న్యాయవాది సమాధానం ఇచ్చారు. ప్రతి దశలోనూ ట్రయల్ సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా బెయిల్ పొందారని ధర్మాసనం ప్రశ్నించింది. అదేవిధంగా A1కు గతంలో బెయిల్ రాగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉందని చెప్పారు.